1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేయాలి, దీపం వెలిగించాలి అంటారు. ఈ మధ్య కాలంలో అందరూ బిజీ అయిపోయి చాలా మంది సాయంత్రం పూట్ల దీపారాధన అనేది అతి తక్కువ మంది చేయకపోవచ్చు. అలా చేయకపోవడం వల్ల ఏమన్నా జరుగుతుందా? లేదు అంటే ఖచ్చితంగా ఏ సమయంలో చేయాలి సాయంత్రం పూట్ల దీపారాధన? దీపారాధన అనేటటువంటిది వాస్తవంగా 2 పూట్ల కూడా దీపారాధన చేయాలి. సూర్యోదయం వేళ, చంద్రోదయం వేళ 2 పూట్ల కూడా దీపారాధన చేయాలి. ఇంట్లో దీపారాధన చేసినటువంటి ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది అనేది శాస్త్రం. అయితే ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రం పూట చాలామంది దీపారాధన చేయట్లేదు. ఉదయం పూట కూడా సకాలంలో చేయకుండా ఉదయం 8 దాటాకానో 9 దాటాకానో 10 అట్లా దీపారాధన చేస్తున్నారు. పొద్దున్నే కూడా దీపారాధన చేసేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది, సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చేసేటువంటి వాళ్ళు. ఇది సాయంత్రం చేయకపోతే ఏమన్నా ఫలితం వస్తుందా అని అంటే కనీసం ఆ ఒక్క పూటైనా చేస్తున్నారని సంతోషించాలి ముందుగా. కానీ ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనకి సంపూర్ణమైన ఫలితం కావాలి అంటే 2 పూట్ల దీపారాధన చేయాల్సిందే. సగం ఫలితం కావాలి అంటే సగం రోజు దీపారాధన చేయడం. ఇప్పుడు ఉదయం భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి భోజనం చేయలేదు అనుకోండి, రాత్రి ఆకలిగానే ఉంటుంది, ఉదయం కడుపు నిండుతుంది. అలాగే నీకు 2 పూట్ల కడుపు నిండాలి అని అంటే 2 పూట్ల దీపారాధన చేయాల్సింది. చేస్తేనే సంపూర్ణమైన ఫలితం వస్తుంది. లేదు అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర వేరే ఏ కారణాల వల్ల దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం. ఎందుకయ్యా అంటే దీపారాధన చేయండి, మా ఆరోగ్య పరిస్థితి వేరు, మా ఇది వేరు అంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా మా ఆరోగ్య పరిస్థితి బాగోలేదది అనేటువంటి ఏవో కారణాలు చెప్పేవాళ్ళు కూడా వాడికి ఏదైనా రేపొద్దున లాభం కలిగేటటువంటి పని ఉందనుకోండి వెళ్ళిపోతారు. టీవీలో నాబోటుగాడు ఎవడో ఈరోజు ఏకాదశి, ఈరోజు దీపారాధన చేస్తే ₹1,00,00,000 రేపొద్దున ఇంటి ముందు ఉంటాయంటే ఒక దీపారాధన కాదు, ఇల్లంతా దీపాలు పెట్టేస్తారు. ఓపిక లేకపోయినా మంచం మీద ఉన్నాడు కూడా లేదు దీపారాధన పెట్టేస్తాడు. అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఫస్ట్ పాయింట్. ఎందుకయ్యా అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం నడిచేటటువంటి పరిస్థితుల ప్రకారంగా ధర్మాన్ని, సాంప్రదాయాల్ని మనం వదిలేస్తున్నాం. ఆ వదిలేయడం వల్ల ఏమవుతుంది, సాంప్రదాయాన్ని పట్టుకుని ఎవడైతే ఉంటాడో వాడికి ఏ లోటు ఉండదు, వాడికి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. వాడి జీవితం మొదటి దగ్గర నుంచి చివరి దాకా రన్నింగ్ అయిపోతూ ఉంటుంది, అసలు ఆగదు వాడి జీవితం. కానీ ఎవరైతే మధ్యలో నేను చెయ్యలేని దిగిపోతాడో ఆ దిగిపోయిన వాడు దిగిపోయిన దగ్గరే ఉంటాడు, వాడు గమ్యం చేరుకోలేడు. ఎప్పుడైతే ఇలా కాదు, సనాతనమైన ధర్మం ఉంది, ఈ ధర్మం అన్నారు దీన్ని, ఇది అలవాటో ఆచారమో ఇంకోటో కాదు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మనిషికి కొన్ని ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచారికి పెళ్లి కాని వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి, వివాహం అయిన దంపతులకు కొన్ని ధర్మాలు ఉంటాయి, తర్వాత ముసలి వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఈ ఆచరించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే వాడికి ఆ కాలంలో వాడికి ఏ లోటు లేకుండా నడుస్తుంది. ఇప్పుడు ఇల్లుంది, కుటుంబం ఉంది, ఆ సంసారం, దాంపత్యం బాగుండాలంటే ఏం చేయాలి? నిత్యదేవతారాధన చేయాలి. మన సాంప్రదాయ ప్రకారంగా నిత్యదేవతారాధన ఎప్పుడు చేయాలి? ఉదయం పూట నిత్యదేవతారాధన చేయాలి. సాయంత్రం దీపం పెట్టి మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం చదువుకోవాలి ఖచ్చితంగా. రోజు సాయంత్రం పూట గోధూలి వేళ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం దీపారాధన పెట్టి చదువుకుంటే అసలు వాడు ఏ పూజలు, ఏ యజ్ఞాలు, ఏ యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఏ జాతకుడి దగ్గరికి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యకపోవడం వల్ల నీకేమవుతుంది, నీకు ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకాలు కలగడం వల్ల ఏం చేస్తున్నావు, అసలు చేయాల్సిన పని లేక. నిన్న ఎప్పుడో పొద్దున్నే అనుకుంటా ఒక వీడియో చూసా సోషల్ మీడియాలో. సుమారు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలు, అందరూ అమ్మలు, అందరూ ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడో ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు, ఆ ఎక్సర్సైజ్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటయ్యా అంటే గొడ్డ పెట్టి నేలం తొడవడం. ఆ తుడిచేదేదో ఇంట్లో తుడుచుకుంటే వాళ్ళకి డబ్బులు కట్టే పని ఉండదుగా. అదేదో నువ్వే చేసుకుంటే పని మనిషిని పెట్టడం మానేసి అదేదో నువ్వే చేసుకుంటే వాడికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదుగా. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసే ధర్మం నువ్వు మానేయడం వల్ల నీకు టైం వేస్ట్ అవుతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు మళ్ళీ ఇదే పని చేయాలి ఇంకో చోటకెళ్ళి. కాబట్టి మనం చేసే ధర్మం మనం చేస్తే ఎవరికి ఏ విధమైన కష్టం ఉండదు. ఆ కారణంగా దీపారాధన చేయాలి. దీపారాధన అనేది సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఖచ్చితంగా 2 పూటలు చేయాల్సిందే.
ఒక పూటే చేసావు, నీకు ఒక పూట ఫలితమే వస్తుంది. 2 పూటలు చేసావు, 2 పూట్ల ఫలితం వస్తుంది. నీకు సంపూర్ణ ఫలితం కావాలంటే సంపూర్ణంగా శాస్త్రం చెప్పినట్టుగా పాటిస్తే నీకు ఏ లోటు ఉండదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, 3 పూట్ల వాడని చెప్పాడు, నేను 1 పూటే వాడతానండి అంటే 3 పూట్ల వాడితే 4 రోజుల్లో తగ్గితే జ్వరం, 1 పూట వాడితే 4 రోజులకు తగ్గుతుంది. కానీ ఫలితం అయితే ఉంటుంది, ఫలితం ఉండకుండా ఉండదు. కానీ నీకు రేపే కావాలంటే ఖచ్చితంగా 2 పూట్ల దీపారాధన చేయాల్సిందే. దీపారాధన, దీపం అంటే ఇది చిన్న పూజలు కానీ ధూపం కానీ దీనికంటే ఒక సమయం ఏదైనా ఉంటుందా పెట్టాలి అంటే? ఉంటుందమ్మా. దీనికి ఏంటంటే పూజ అయినా దీపమైనా సరే దీపారాధన చేయటం అంటేనే పూజ. ఇంట్లో సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయానికి ఇంకా వేరే ప్రత్యేకమైన సమయాలంటూ ఏమీ ఉండవు. మరీ ఇంకా కుదరకపోతే కనీసం ఆ హోరా సమయం లోపు, అంటే ఇప్పుడు ఏ రోజైనా సరే ఉదయం 7 గంటల లోపు, అది కూడా దాన్ని అధమం అంటారు, ఇంకా లీస్ట్ అనమాట. ఇంకా అది తప్పితే ఇంకా నువ్వు తర్వాత పూజ చేసినా నువ్వు చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య బంగారం పువ్వులు తెచ్చుకుంటున్నారు, కమలం. ఇప్పుడు పొద్దున 10ంటికి చేస్తే నువ్వు బంగారం పువ్వు కాదు వజ్రాల పువ్వుతో చేసినా ఉపయోగం లేదు. అదే నువ్వు 6 లోపు నువ్వు గడ్డి పువ్వు తీసుకొచ్చి పెట్టినా భగవంతుడు 1 కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాడు. సకాలంలో చేసేదానికి నీకు సకాలంలో అన్నీ అందుతాయి. సమయం దాటిపోయింది అనుకోండి, సమయం దాటిన తర్వాతే నీకు అవసరానికి రాదు. మనం చేసేదాన్ని బట్టే మనకు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి సకాలంలో పూజ చేసినా, స్తోత్రం చేసినా, పారాయణం చేసినా, ఏం చేసినా సరే మనం సకాలంలో చెయ్యాలి. భగవంతుడి యొక్క ఆరాధన, ఇంట్లో దీపారాధన కానీ పూజ కానీ సూర్యోదయానికంటే ఉదయం 6 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత, 6 to 7 మధ్యలో చేయాలి. సాయంత్రం 6 to 6:30 మధ్యలోనే చేయాలి సాయంత్రం పూట. మళ్ళీ దాడితే రాత్రి అయిపోతుంది, 7 అయితే రాత్రి అయిపోతుంది. కాబట్టి ఈ లోపే మనం దీపారాధన చేస్తేనే మంచి ఫలితం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.